హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని హబ్సిగూడకు వచ్చేస్తాం. హబ్సిగూడలో ఉంటున్న భార్గవి గారు వారి మిద్దె తోటని పరిచయం చేయడానికి మన ఆహ్వానించారు. మరి భార్గవి గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమా లెట్స్ గో. సో అందమైన ఫ్లవర్స్ గులాబీ పువ్వులు అంతా కంప్లీట్ అయింది సెగ్మెంట్. ఇప్పుడు ఇటంతా కాస్త ఫుడ్ గురించి, ఐ మీన్ వెజిటేబుల్స్ గురించి. ఓకే ఫైన్. సో ఇక్కడ ఏమేమి పెట్టారండి? ఇక్కడ అంతా ఇవన్నీ వెజిటేబుల్స్ పెట్టారు కదా? కరెక్ట్. అంటే ఇవన్నీ జనరలీ రొటేషన్లో ఉంటాయండి, ఉన్నవే ఉండవు. 3-4 monthsకి మళ్ళీ మారిపోతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఇక్కడ చిల్లీ ఉంది, అదేమో బజ్జీ మిర్చి అంటారు కదా, అది మారిపోతాయంటే ఏంటంటే క్రాప్ ఒకటే మొక్క ఎక్కువ రోజులు ఉంచాను, కొత్త సీడ్స్ తీసుకుని మళ్ళీ కొత్తది వేసేస్తూ ఉంటాను. కొంచెం వీక్ అయ్యాక ఏదైనా అయితే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వింటర్లో ఇటుపక్క ఎక్కువ ఎండ రాదు, సో ఇవన్నీ కొంచెం వీక్ అవుతాయి. అప్పుడు ఇంకా ఏం చేశాను అంటే నేను జనవరి ఎండ్కి ఇవన్నీ తీసేసి కొత్తది వేసేసి, నాకు ఇక్కడ నుంచి ఈల్డ్ బాగానే వచ్చింది మొన్న పెట్టుకున్నాక, ఇంకా తీసేస్తాను అన్నమాట. తీసేసి మళ్ళీ అదే కుండీలో అది మొక్క వేయకుండా వేరే మొక్క వేస్తూ ఉంటాను. సో అది కూడా కొంచెం సాయిల్కి ఇది మంచిది అవుతుంది. డిఫరెంట్ నైట్రోజన్ ఫిక్సేషన్కి మనం చిక్కుడు వేసుకుంటాం. చిక్కుడు ఉండేది మొన్నటి దాకా, క్లస్టర్ బీన్స్ అన్నారు, అయిపోయింది దాన్ని. సో మళ్ళీ కొత్తగా అందులో వేరే అట్లా ఇవి ప్రస్తుతం ఇక్కడ ఇది నల్ల బస్ ఇది వాలంటరీగా వచ్చింది ఇయర్. అంతకు ముందు వేసాను, సమూహం ఎందుకో ఎక్కువ రాలేదు నాకు రైజోమ్స్. సరే అని మళ్ళీ మట్టి కలిపేసి వేసాను. ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది, 3 చోట్ల వచ్చింది ఈసారి వాలంటరీ మొక్కలు. వాలంటరీకి వచ్చిన వాటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదండి, అవి స్ట్రాంగ్ గా ఉంటాయి. యా అసలు ఇవి నేను బ్యాగ్స్ రెడీ చేసి పెట్టుకున్నా, సీడ్స్ వేసుకున్నా అని. ఈ లోపు ఇవి మొలుచుకొచ్చేసాయి, ఇంకా తీయడం ఇష్టం లేక ఉంచేసాను అనమాట. దీంట్లో కూడా మెడిసినల్ వాల్యూస్ చాలా బాగుంటాయి అంటారు కదండి. సో మనం ఎట్లా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చండి? బ్లాక్ ఇగో ఇది మనకి లీఫ్ చూస్తే తెలిసిపోతుందండి. ఇగో మధ్యలో ఇలా బ్లాక్ వస్తుంది, బ్లాక్ స్ట్రీక్. ఇది దిస్ ఇండికేట్స్ నల్ల పసుపు, బ్లాక్ ఆకు మధ్యలో బ్లాక్ కలర్ లైన్ వస్తుంది, దాన్ని నల్ల పసుపు మనం ఐడెంటిఫై. ఇది కూడా ఇప్పుడు హార్వెస్ట్ అయిపోతుంది జాన్లో. సో ఈ బ్యాగ్స్ ఇక్కడ అన్ని మొత్తం అంతా మళ్ళీ మారిపోతుంది. ఆఫ్ కోర్స్ వంకాయలు కొన్ని ఉంటాయి, మిర్చి కూడా ఇది కూడా ఉండొచ్చు, బట్ క్రీపర్స్ అన్ని మారిపోతాయి. ఈ ప్రస్తుతంగా అటుపక్క ఇదివరకు అయితే క్రీపర్ ఉండేది, ఇది బీరకాయ, అది తీసేసి అందులో పచ్చడి వంకాయ, హర్కా బెంగాన్ అంటారు కదా, అది అక్కడ అవి ప్రస్తుతం బాగానే వస్తుంది ఈల్డ్. అది సపోటా, ఇది సపోటా, ఇది బనానా సపోటా, ఇవి కూడా వచ్చాయి బాగానే ఈల్డ్. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎండ వస్తే ఇంకా ఎక్కువ వస్తుంది, ఫ్లవరింగ్ వస్తుంది ఇంకా. అంటే ఇప్పుడు మీరు గులాబీలకి తీసుకునే జాగ్రత్తలే వెజిటబుల్స్ కూడా తీసుకుంటారా? వీటికి చాలా మట్టుకోనండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దానికి దీనికి పెస్ట్ స్ప్రేలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, కలవకూడదు అనేసి అట్నుంచి ఇటు నుంచి పడకూడదు అని నేను సెపరేట్ పెట్టుకున్నాను. అక్కడ ఎప్పుడైనా ఫ్లవర్స్ కాబట్టి ఎప్పుడైనా మరీ మొండిగా వస్తే పురుగు, నేను లైక్ వన్స్ ఇన్ బ్లూ మూన్ కొడతాను పెస్టిసైడ్, ఆర్గానిక్ కూడా కాదు మామూలుది, అది కూడా దీనికి తగలకూడదని ఇటు పెట్టుకున్నాను. నా దగ్గర ఉండేవన్నీ చాలా మటుకు ఆర్గానిక్ పెస్టిసైడ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్ ఇంక్లూడింగ్ మై గ్రోత్ ప్రమోటర్స్. బట్ దీనికి తగలకూడదని ఇటు వేరేగా పెట్టుకుంటాను. సో ఇక్కడ మిర్చి వస్తుందండి? బాగా వస్తుందండి. మేము అసలు బయట కొనుక్కోవడంలా, ఇంట్లో ఇక్కడిది అక్కడిది ఇవే తింటున్నాం. ఇది వస్తాయి, వంకాయలు వస్తాయి, మా వాళ్ళకి కూడా ఇస్తాం. వంకాయ ఒకసారి పెట్టిందంటే కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఆ బ్యాగ్ లో పెట్టాము. అప్పుడు ఇక్కడ ఒక గ్రో బ్యాగ్ ఉంది, అందులో 5 మొక్కలు అయినా ఉన్నాయి, పెద్దది, అది 24 inches వస్తూనే ఉన్నాయి. సరే దాన్ని ప్రూన్ చేస్తుంటా, మళ్ళీ పూత వస్తుంది. సో వంకాయలు ప్రాబ్లం లేదు, క్రీపర్స్ ఎక్కువ. ఇప్పుడు ఇది కీరా అండి, ఇది అయిపోయింది ఆల్మోస్ట్, చాలా వచ్చింది ఈల్డ్. ఒక 3 months దీనిదే తిన్నాను నేను రోజు సాలడ్ కింద. క్యూకంబర్ ఇది బయట కొనుక్కొని తినలా. అండ్ యాక్చువల్లీ అది అయిపోయింది పాపం, నేను ఇంకోటి వేసుకోలేదు. ఈ ఎండ కోసం అని కూడా వేయలేదు, పెరగా అనేసి ఈ టైంలో ఎక్కువ ఇటు వేయను. బట్ సమ్మర్ ఒకసారి పెంపు వస్తుందంటే ఇంకా నాకు టమాటోలు ఈ గంప నిండిపోతుంది కూరగాయలతోటి.
సూపర్. ఇదేం పైన ఎందుకండి ఇది వదిలేసారా లేకుంటే ఏంటి? ఇది యాక్చువల్లీ ఇది ప్రాబ్లమ్ అయిందండి. ఇది వచ్చింది ఫ్రూట్, కాకపోతే ఫ్రూట్ ఫ్లై కింద చేసింది కదా, అవును. సో ఆ కాయకి అది దెబ్బతింది, ఓకే ఆనపకాయ. ఓకే. సో అంతని ఇంకా సరే ఎలాగో తీసేస్తున్నాను కదా ఇప్పుడు దాన్ని అలా దాన్ని మనం వదిలేసినా దాని సీడ్స్ యూస్ చేసుకోవచ్చండి? దీనిలా చేయొచ్చేమో. నా దగ్గర ఆల్రెడీ ఇది వరకు హార్వెస్ట్ ఉన్నాయి, సో నేను పెద్ద అందుకని పట్టించుకోవాలి, అవి తీసేస్తాను అవన్నీ తీసేయాలి. ఇది దొండ కూడా ఇప్పుడు కొంచెం డల్ అయింది, వింటర్ లో కొంచెం డల్ అవుతుంది. ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ ఉంది కదా. ఇది కూడా చాలా వస్తుంది, కిలోలు వస్తాయి దొండకాయలు, బాగా వస్తాయి. ఇప్పుడు కొంచెం వింటర్ కాబట్టి వాటికి పురుగు కూడా వస్తుండదు, స్ప్రే కొడుతూనే ఉంటా. బట్ కొంచెం ఒక 1 month అయితే మొత్తం అంతా మళ్ళీ వచ్చేస్తుంది. బట్ ఈ పందిరి వేయించుకున్నదే నేను క్రీపర్ కోసం. అక్కడ బత్తాయి ఉంది. ఇక్కడ ఇది కూడాను వాలంటరీ ప్లాంట్ అండి. దీన్ని సీతమ్మవారి జడను ఏదో అంటారు. ఇది ఒకసారి ఏదో పెద్ద దండ పూజకి తెస్తేను గజమాలు తెచ్చారు. కింద వేసిన తర్వాత ఆ పువ్వులని నేను కాంపోస్ట్ చేసేస్తాను జనరల్. ఎందుకంటే పువ్వుల్లో చాలా పొటాష్ ఉంటుంది కదా, మనకు అన్ని ఫ్లవరింగ్ కావాలనేసి కాంపోస్ట్ చేస్తాను. అందులో ఇది ఊరికే పడి మొలిచేస్తూ ఉంటుంది. అందులో నుంచి వచ్చిన సీడ్స్ ఒకసారి ఎక్కడో పెట్టాను సైడ్, పెడితే మళ్ళీ వచ్చేసింది. ఇందులో ఇది వరకు దాన్ని ఏమంటారు, లేడీస్ ఫింగర్ బెండకాయ ఉండేది. ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న 3-4 వాటిలో వాలంటరీ మొక్కలు వచ్చాయి. ఆ పసుపు ఇది ఇంకా తీయలేక ఉంచేసారు, సరే బతకని ఇలా కొన్నాళ్ళు అని. కానీ ఇది చాలా మంది చాలా అప్రూవ్గా పెంచుకుంటూ ఉంటారు, చాలా మంది దగ్గర రాదు అని కష్టపడుతూ ఉంటారు. కానీ మీరు వాలంటరీ అక్కడైతే ఆ కుండీలో ఇలా పీక్తూనే ఉంటానండి, వీడ్స్ పీకినట్టు. ఆ రోజెస్ వైపు ఎన్ని వస్తాయో. ఇవన్నీ గింజలే చూసారా, అవి బ్లాక్ గా ఉన్నాయి కదా, గింజలేనా? అవన్నీ గింజలు, అవి పడి మొలుస్తూనే ఉంటుంది. కానీ ఇది ఈ ఫ్లవర్ కూడా వచ్చిందంటే ఈజీగా పోదు, పోదు, వెల్వెట్ లాగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అలాగే ఇక్కడ శంకుపూలు చాలా పెద్దగా ఉన్నాయండి. ఇది డబుల్ వెరైటీ అండి, ముద్ద వెరైటీ ఇది. ఇది కూడా బాగా వస్తుంది. సో ఇప్పటి వరకు చిన్న అంటే నార్మల్ శంకుపూలు చూస్తే డబుల్ వెరైటీ. ఇది డబుల్ వెరైటీ. ఇది కింద ఉండేది, దాన్ని పిలక తీసుకొచ్చి పైన పెట్టా, కింద ఎండ సరిపోవట్లేదు అనేసి అక్కడ తీసేసి ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ కొంచెం పాలినేటర్స్ కి కూడా హెల్ప్ అవుతాయి కదా ఈ ఫ్లవర్స్, అందుకోసం ఇటు పెట్టా. ఇవి రెండు ఎందుకు ఇటు పెట్టా అనుకుంటే, ఫ్లవర్స్ అటు ఇవి ఇటున్నా కొంచెం పాలినేటర్స్ కోసం పెట్టుకున్నాను ఇటు పక్కన. సో అలాగే మీరు ఇంత ఇక్కడ చేస్తున్నారు కదా, సో మీకు ఇన్స్పిరేషన్ మీ మదర్ అన్నారు. సో ఆవిడ స్టార్ట్ చేసాకనే ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు స్టార్ట్ చేస్తారు. ఆవిడ తోటి కూడా మాట్లాడాలి కదా, పిలుద్దామా? అమ్మా నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు సంధ్య అండి. సంధ్య గారు చెప్పారు, భార్గవి చెప్పారు. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారు. సో అంటే మీరు స్పెషల్గా మధ్యలో మాకు చెప్పారు భార్గవి గారు, ఇక్కడ మీరు స్పెషల్గా మొక్కలు పెట్టుకోవడం కోసమే ఈ బిల్డింగ్ కూడా పైన క్లియర్గా ఇలా కట్టాను, కన్స్ట్రక్ట్ చేయించారు అన్నారు. అవును, మా వారు మొత్తం ఈ బిల్డింగ్ అంతా డిజైన్ చేసింది మా వారే. ఓకే. సో కింద కూడా తను చాలా ప్లాన్డ్ గా అంతా వేశారనమాట. అంటే అప్పట్లో నాకు ఇంత గార్డెన్ ఇంట్రెస్ట్ ఉంటుందని తనకి తెలియదు, నాకు తెలియదు. కానీ అలా మొక్కలు వేసుకుంటూ ఇప్పుడున్నట్టుగా ఈ కెమెరాలు, ఫోన్లు ఇవన్నీ ఉండుంటే అప్పుడు నా దగ్గర నేను కోల్పోయిన వెరైటీస్ అన్ని మళ్ళా ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. అంత మంచి మంచి క్రోటన్స్ కానీ ఇవి కానీ పువ్వులు కానీ అవన్నీ అంటే కోల్పోయిన మిత్రులు లాంటివి అవి. అంత ఇదిగా అంటే ఇప్పటిలాగా ఇంతమంది పనివాళ్ళు వాళ్ళందరూ దొరికేవాళ్ళు కాదు అప్పుడు. అవి నా పిల్లల కంటే ఎక్కువగా పిల్లల్లాగా చూసేదాన్ని అనమాట. తర్వాత నాకు కొంచెం మొక్కలకి చేయాలంటే మనకి శత్రువు బ్యాక్ పెయిన్ అది వచ్చి నేను కొంచెం వెనక్కి తగ్గిపోయాను. తర్వాత నా ఇంట్రెస్ట్ ఇంకొక రకంగా వెళ్ళిపోయింది. అంటే ఒక రేకి అని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని అందులోకి వెళ్ళిపోయి మొక్కల్ని నేను వదిలేసాను అనమాట. అలా వదిలేయడంలో నా గార్డెన్ అప్పుడు దెబ్బతింది. కానీ ఆ లెగసీ నా కూతురు కంటిన్యూ చేస్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనసుకు ఎంత గాయం తగిలినా దాని నుంచి సేద తీర్చేవి మొక్కలే. ఇక్కడికి వస్తే ఆ ఆనందాన్ని చెప్పలేము అసలు. ఒక మొక్క పోతే ఒక మిత్రుడిని కోల్పోయినంత బాధగా ఉంటుంది.
దాన్ని ఎవరైనా ఆ రెక్కలు అవి అటు ఇటు వెళ్తూ దాన్ని ఏదైనా తగిలినా కూడా నాకు మనసు రెపరెపలాడిపోతుంది. అవునండి, అందుకే మేము వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం. మా టీం కానీ ఎవరైనా కానీ మొక్కలు టచ్ చేయకుండా దూరం ఎవరిని వాటి గబుక్కుని ఎవరైనా తుంపేస్తారేమో, ఎవరన్నా వస్తే చాలా మందికి అలవాటు ఉంటుంది గబుక్కుని ఆ మొక్కను అలా పువ్వులు తెంపేయడం. నాకు చిన్నప్పుడు ఏంటంటే ఈవిడ పెంచిన పువ్వు రాగానే నేను తెంపేస్తాను అనేది నన్ను తిట్టేది. అంటే నాకేంటంటే వెళ్ళి మా మిస్కి ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవాలి అనేసి ఉండేది. బట్ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఆ పెయిన్. అందుకని ఆ మొక్కల్ని అంటే నిజంగా ఇప్పుడు నేను అది అంత బాగా చేస్తున్నందుకు రియల్లీ అంటే నా సోల్ని దానిలోకి పంపించేసాను అనమాట. ఈ మొక్కలు అదంతలాగా చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. సో మీరు రేర్ వెరైటీస్ అంటే ఏమన్నా అంటే క్రోటాన్స్ కానీ రేర్ వెరైటీస్ ఏదైనా చెప్తారా మీరు? ఇప్పుడు అంటే నాకు అప్పట్లో వాటి పేర్లు అవి అంత తెలియవు. క్రోటన్స్ కూడా నా దగ్గర చాలా వెరైటీ ఉండేది. అవి కొన్ని మొక్కలు ఎలా ఉండేవంటే వాటికి ఫ్లవర్ లాగా గ్రీన్ గా బాల్ లాగా వచ్చేది, చూడడానికి ఒలిచిన ఆరెంజ్ లాగా ఉంటుంది, లోపలంతా గాలే ఉంటుంది. అలాంటి రకరకాల అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైనా వెతికి ఏదైనా నర్సరీలో దొరుకుతుందేమో అని చూసినా కూడా ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. కొన్ని అపురూపమైన అదే నాకు తెలియక అప్పుడు అంటే తెలియకంటే ఇప్పుడు ఇలాగా ఇంత ఇది ఫోటోలు అప్పుడు ఫోటో తీసుకోవాలంటే ఆ రీల్ అంతా కడిగించాలి, అది చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడైతే చక్కగా ఇలా ఒక క్లిక్ తో మనకి అన్ని మన చేతిలో ఉంటాయి. అప్పట్లో అలా చాలా పోయాయి. సో ఫస్ట్ మొక్క అంటే మీరు స్టార్ట్ చేశారు కదా, ఫస్ట్ మొక్క ఏం పెట్టారు మీరు? లేదండి, చాలా రోజులు అయిపోయింది కదా. మేము మా ఇంట్లో ఫస్ట్ వేసిన అంటే అరటి చెట్టు, మామిడి చెట్టు ఇలాంటి ఫ్రూట్స్ తోటే మొదలయ్యాయి. అంటే ఇల్లు కట్టంగానే వేసినది. మామూలుగా క్రోటన్స్ దగ్గర మందారాల దగ్గర ఫస్ట్ వాటితోనే అన్ని కొమ్మలే. నేను ఏది కూడా ఏదైనా ఒక కొమ్మ తీసుకొచ్చి పెడితే అది బాగా పూసేదన్నమాట. అది ఏది చచ్చిపోవడం అనేది లేదు. అన్ని నా దగ్గర ఒక 30 వెరైటీస్ మందారాలు, 30 వెరైటీస్ రోజెస్, ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ క్రోటన్స్, తర్వాత రాక్ లోటస్ అని, తర్వాత ఇంకొకటి నీళ్ళల్లో వస్తుంది, అది ఇలా కమలం లాగా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు ఎక్కడ చూడలేదు. అదొక వెరైటీ ఉండేది. ఇంకా చాలా ఎన్నో మర్చిపోయాను కూడా నేను. 30 వెరైటీస్ వేస్తే ఇప్పుడు మీ అమ్మాయి 85 వెరైటీస్ మరి అదే కదా, డబ్బులు అవ్వాలి కదా మరి. అదే ప్రోగ్రెస్. అంటే మీరు టిప్స్ ఇస్తారా? లైక్ నా పిల్లల్ని నేను పెంచుకున్నట్టుగా వాళ్ళ పిల్లల్ని నేను పెంచలేను. ఆ జనరేషన్ గ్యాప్ ఎప్పుడూ ఉంటుంది. సో ఇప్పుడంటే చాలా అవేర్నెస్, మనకి బోర్డులంత నాలెడ్జ్ అంతా దొరుకుతుంది. అప్పుడు మాకు జస్ట్ మొక్కను తీసుకొచ్చి అలా పెట్టడం, దానికి నీళ్లు పోయడం, ఏదో నాకు తోచిన 20 వేయడం, వాటితోనే అది చాలా బాగా ఫ్లరిష్ అయ్యేది. సో నా గార్డెనింగ్ అంతా అలా జరిగింది. తనది అన్ని కలుపుకుని కొత్త కొత్త రకాల మెథడ్స్ అన్ని ఫాలో అవుతూ తను చేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు అదేంటి తీసుకొచ్చి మహాగ్రో అది ఇవన్నీ అప్పుడు లేవు. అప్పుడు రెడ్ సాయిల్ ఉంటే, మంచి రెడ్ సాయిల్ ఉంటే చాలు, తర్వాత వాటికి ఏదో వేస్తే చాలు అన్నట్టుగా ఉండేది. మొత్తంగా ఈ గార్డెన్ అంతా మాకు బాగా అవ్వాలి అంటే వెనకాల మనుషులు ఉండాలి. దానికి మా సుధాకర్ సాయం చేస్తున్నాడు. సుధాకర్ మేము ఊరు వెళ్తే తన పాపం తుడిచిపెడుతుంది, మొక్కలు నీళ్లు పట్టమంటే పడతారు. మా సుధాకర్ నేను నేర్పించాను, మొక్కలు నీళ్లు ఎలా పోయాలో ట్రైనింగ్ చేశాను నేను. అలివేలు మేము లేనప్పుడు వీళ్ళని చూసుకోమని చెప్పేసి వెళ్తాము. వీళ్ళకి వీళ్ళు ఇటు తుడిచిపెట్టడం కానీ, నీళ్లు పట్టడం కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు. అంత యాక్చువల్ గా అంత ఈజీగా వదిలిపెట్టరు ఎవరు కూడా. గార్డెన్ అంటే చాలా జాగ్రత్తగా నమ్మకం ఉంటే కానీ వదిలిపెట్టలేము. ఓకే, ఏంటి సుధాకర్ గారు మీకు వాటర్ పోయడం కూడా నేర్పించారట? అవును సార్, నాకు చాలా ఆరోగ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రకృతి చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా లేదు ఇటువంటి గార్డెన్. నాకు చాలా సంతోషంగా. వాటర్ మీరే రెగ్యులర్ ఎందుకంటే నేను ఎందుకు వాటర్ అని అడుగుతున్నానంటే, రెగ్యులర్ గా గార్డెన్ లో ఎవరు ఉంటారో వాళ్ళు వాటర్ పోస్తేనే అవి మంచిగా బ్లూమ్ అవుతాయి. ఎందుకంటే వాటికి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది వాళ్ళకి. సో అందుకని ఇప్పుడు మీకు కూడా కనెక్షన్ ఏర్పడిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. వస్తుంది సార్, మా మేడం మా అమ్మ చెప్పింది ఇట్లా పోయాలి, అంతే దాని దగ్గరికి
చేస్తాం. మీరమ్మా మీరేం చేస్తారు ఇక్కడ? ఇంట్లో పని చేసుకోలేదు. ఇక్కడ పైన ఇంతకు ముందుకు చేసేదాన్ని, ఇప్పుడు అన్నీ చూసుకుంటాను. సో ఆల్ ఇన్ వన్ అనమాట అయితే మీరు. ఇక్కడ మొత్తం ఇప్పుడు ఆయననే చూసుకుంటాను. ఇవి అమ్మ వాళ్ళు లేనప్పుడు ఇంకా మేము మరి అవి కూరగాయలు ఇప్పుడు తీసుకెళ్తూ ఉంటారా? ఇస్తుంది. ఎట్లుంటాయి కూరగాయలు మరి? బాగుంటది. బయట కూరగాయలు బాగుంటాయి, ఇవి బాగుంటాయా? ఇవి కూడా బాగుంటాయి. ఇవే బాగుంటాయి, ఇవి కూడా కాదు. కానీ ఇవి కొంచెం బాగుంటాయి. ఓకే థ్యాంక్ యూ. ఓకే, సో మొత్తానికైతే మీరు మంచి ఇన్స్పిరేషన్గా నిలిచారు మీ అమ్మాయికి. సో చక్కగా అంటే మీరు ఇప్పుడు అన్నది చూసారా, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇంతకుముందు మేము మొక్క పెట్టేసే వాళ్ళం, రెడ్ సాయిల్ ఉంటే సరిపోయేది అన్నారు. అప్పుడున్న ఎన్వైర్న్మెంట్ ఇంత పొల్యూషన్ లేదు. మైట్ బి అది మనం రెడ్ సాయిల్ వేయగానే ఆ ఎన్వైర్న్మెంట్కి అంత పొల్యూషన్ లేదు కాబట్టి మంచిగా వచ్చేస్తాయి. కానీ ఇప్పుడున్న పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల దానికి కావాల్సిన విధంగా ఇవ్వాల్సి వస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. మట్టి క్వాలిటీ చాలా మారిపోయింది. ఇప్పుడు మంచి మట్టి దొరకదు. అందుకని దాని తగ్గట్టుగా టెక్నాలజీ మారినట్టు దీంతో పాటు మనం మారాలి కదా మనుషులు. మన రోజులను బట్టి మనం కూడా కొత్తవన్నీ అడాప్ట్ చేసుకుంటూ అప్డేట్ అవుతూ ఉండాలి ప్రతిదీ కూడా. ఆఖరికి నీళ్లు పట్టడంలో కూడా నాకు గమ్ముని ఎవరి మీదైనా వదలడానికి అప్పట్లో ఇష్టంగా ఉండేది కాదు. నేనే పట్టుకునేదాన్ని. అంటే తక్కువ నీళ్లు పట్టేస్తే మొక్క చచ్చిపోతుంది. కొంచెంగా పైగా లేకపోతే కొంతమంది నీళ్లు పడితే ఇలా మొత్తం వేరంతా పైకొచ్చేలా పెట్టేస్తారు. అందుకని ఆ జాగ్రత్తలతో అప్పుడు అయిపోయింది అలాగా. ఇప్పుడు మా అమ్మాయి కూడా అదే సేమ్ కంటిన్యూ చేస్తుంది. మొక్కలు గమ్మని ఎవరికైనా ఇవ్వడం అంటే చాలా. పూజకి పువ్వులు కోసుకోవడానికి నేనే కోసుకున్నాను. అతను బాగా నాకు అర్థమయ్యి అతను అలవాటు బాగా హ్యాండిల్ చేసినాను. చాలా తర్వాతే నేను పువ్వులు కోయించడం మొదలు పెడతాను. లేకపోతే పువ్వులు నేనే కోసుకుంటా పూజకి రోజులు. ఇప్పటికీ చెప్పేదా చామంతులకి నేనే పోసుకుంటాను. అంటే ఒక పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, వాళ్ళకి ఫీడ్ చేయడం ఎలా జాగ్రత్తగా చేస్తామో, వాటిని ఎంత అపురూపంగా చూసుకుంటామో, మొక్కలు కూడా అంతే. అంత పిల్లలు ఎంత ఆనందం ఇస్తాయో ఇవి కూడా అంతే ఆనందం ఇస్తాయి. ఎందుకంటే చిన్న పిల్లక మొక్కల నుంచి స్టార్ట్ చేస్తే వాటిని గ్రో అయ్యి కాస్త స్టాండ్ అయ్యేంత వరకు చిన్న పిల్లల్ని మనం ఎంత జాగ్రత్త వీటిని కూడా అలాగే చూడాలి. అలా చూస్తే ఆ ఆనందమే వేరు అసలు. ఆ మొక్కలు పెరుగుతుంటే వాటి ప్రతి చిగురు, ప్రతి రెమ్మ అది మనకి ఇచ్చే ఆనందం ఇంత కాదు. అది ఏ రోజు అద్భుతంగానే అనిపిస్తుంది. అదొక కొత్త చిగురు వేసిన, ఒక పువ్వు పూసిన, అది కాదండి. మీరు మొక్కలు ఉంటాయి కదా, మొక్కలతో మీరు ఇప్పుడు చాలా మంది గార్డెనర్స్ మొక్కలతో మాట్లాడతారు అంటారు. మీరు అలా కనెక్ట్ అవుతారా? ఎందుకంటే అవి కూడా వాటికి ఏమైనా కావాల్సి వస్తే మీరు రాగానే ఇలా కదులుతూ ఉంటాయి. చాలా రూమ్ లో కూడా తేడా ఉంటుందండి. ఆఫీస్ కన్నా ఊరెళ్తే ఎంత లేట్ అయినా రాత్రి చూసిన సోలార్ లైట్స్ ఉంటాయి మాకు. రాత్రి అయినా లైట్ ఉంటుంది. నేను వచ్చి వాటిలో ఒక 10 నిమిషాలు తిరిగే కిందకి వెళ్తాను. ఇంకా కొంచెం ఇంట్లో కూడా వెళ్ళాను, పైకి వచ్చేసి చూసుకుంటా. పొద్దున్న లైట్ ఉంటే చుట్టూ వెళ్తాను. బట్ చాలా తేడా ఉంది వాటి బ్లూమ్ లో, వాటి ఇదిలో ఒకలాంటి తేడా కనిపిస్తుంది. మనం చూడగానే పక్క నవ్వినట్టు. అవును, ఇలా కదులుతూ ఉంటాయి. ఒక్కోసారి వాటికి ఏదైనా కావాల్సి వస్తే కూడా ఒక్కోసారి వెళ్తుంటే చీర కొంగు లాగినట్టు చేస్తూ ఉంటాయి అంటారు. నేను మా అమ్మాయిని 5 నెలల పిల్లని తీసుకుని వచ్చాను ఇంటికి. దాన్ని ప్రేమ్ లో వేసేసి అక్కడ పెట్టేసి నేనేమో అంతా గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటాను. మంచి మెమరీస్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క గార్డెనర్ కూడా మొక్కలతో మాట్లాడతారట. అవునండి, అందరూ అసలు కనెక్ట్ అయిపోతారండి. అది ఒక్కోసారి చెప్పుకోలేరు బయటికి. మొక్కలతో మాట్లాడడం ఏంటి, పిచ్చోళ్ళు అనుకుంటారండి. బట్ గార్డెనర్స్ అందరూ. నేను ఇక్కడ పొద్దున వచ్చేటప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ లో అన్నపూర్ణ స్తోత్రం పెట్టేస్తాను. అంటే ఇవన్నీ మనకి ఫుడ్ కదా, ఆ వైబ్రేషన్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్. నేను పొద్దునే రాగానే ఆ స్తోత్రాలు అవి పెట్టేసి అటుపక్క పని చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మన హిందూ దాంట్లో ఏదైతే మంత్రాలు ఉంటాయి, ఇవన్నీ స్తోత్రాలు ఉంటాయి, వాటన్ని కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఏదైతే వాయిస్ ఉంటుందో దానికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సో అవి ఇట్లా మొక్కలు కూడా కావాలి కాబట్టి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి సంధ్య గారు. థ్యాంక్ యూ. సో ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంట. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.